సో ప్రతి ఒక్క అమ్మాయికి నా వీడియో రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి నా వీడియో చూస్తుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉండడం చాలా అవసరం మన లైఫ్ లో. హలో గాయస్, నేను మీ సల్మాని ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా టాక్స్. ఈ రోజు అయితే బెస్ట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను నేను. టాపిక్ వచ్చేసి, ముందు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ నోటిఫికేషన్స్ రావాలన్నా, నేను ఏది వీడియో పెట్టినా వెంటనే మీ ముందుకు రావాలంటే మీరు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోని లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు కంప్లీట్ గా స్కిప్ చేయకుండా మన వీడియోని చూడండి. అండ్ మన వీడియో నచ్చితే మాత్రమే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ రోజు అయితే టాపిక్ వచ్చేసి మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. మంచి టాపిక్ అంటే ఇండిపెండెంట్ గా ఉండడం ఎలా. సో ఇండిపెండెంట్ గా ఎందుకు ఉండాలి మనం, ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ గా ఉండడం అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుందాం మనం. సో ముందుగా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో లైఫ్ లో ఎవరైనా సరే, ఆడపిల్ల అయినవ్వండి, మగ పిల్లాడైనవ్వండి, ఎవరైనా కానీ లైఫ్ లో ఇండిపెండెంట్ గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కానీ, ఒక డ్రెస్ కానీ, ఒక వస్తువు కానీ, లేదా ఇంకేదైనా కానీ మనం అడగాల్సిన అవసరం అయితే రాకూడదు. ఎందుకంటే ఎవరైనా ఉండొచ్చు, బెస్ట్ ఫ్రెండే రేపు నీకు బెస్ట్ శత్రువు అవుతాడు. సో నీకు క్లోజ్ గా ఉన్న వాళ్ళే రేపు నీకు పగవాళ్ళు అవుతారు. సో ఏదైనా సరే ఉన్నంత వరకే వాళ్ళు, మీ దగ్గర డబ్బున్నా కానీ, వాళ్ళ దగ్గర డబ్బున్నా కానీ, ఏదైనా ఉన్నంత వరకే వాల్యూ ఇస్తారు. సో వన్స్ నీ దగ్గర అది లేదు అంటే నీకు కాదు కదా, నీ డబ్బు కాదు కదా, నీ వ్యక్తిత్వానికి కూడా వాళ్ళు విలువ అనేది ఇవ్వరు. సో ఏదైనా సరే నీ సొంతంగా, నీ స్వహస్తాలతో నువ్వు క్రియేట్ చేసుకో, సంపాదించుకో. ఒకళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడకు. నేను మెయిన్ మ్యాటర్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏదైనా కొను, చిన్న వస్తువు అయినా కొను, నీ సొంత డబ్బులతో, నీ సొంత ఖర్చుతో నువ్వు కష్టపడి కొంటే అది ఇష్టంగా మనకు లాస్ట్ వరకు మన దగ్గర ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ దాకా. ఎందుకంటే ఈజీగా వచ్చింది ఈజీగానే పోతుంది, కష్టపడి వచ్చింది మాత్రమే లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు మనతో ఉంటుంది. కాబట్టి ఏదైనా నువ్వు కష్టపడి మాత్రమే కొను. ఏ వస్తువు అయినా సరే. మనం సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అమౌంట్, ఒక బల్క్ అమౌంట్ మనకి ఇచ్చాడు. సో నువ్వు ఇవ్వని పరిస్థితి అనేది నీ లైఫ్ లోకి, అప్పుడు నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు నమ్మకంగా తీసుకున్నావు అమౌంట్, ఇవ్వాలి అనుకునే టైంకి నీ దగ్గర ఉండవు, నీ పరిస్థితి బాగోదు. కానీ ఇచ్చిన వాడు పర్ఫెక్ట్ గా నువ్వు ఇస్తావనే ఇచ్చాడు. బట్ నీ పరిస్థితి ఆ రోజు అతనికి అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకునే పరిస్థితిలో అతను ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైనా మనం ఒకళ్ళ దగ్గర అడగడం మానేసేయాలి. అండ్ ఎవరైనా సరే, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అవనివ్వండి, ఎంత మనకి రిలేషన్షిప్ లో బెస్ట్ అవనివ్వండి, నీకు ఆ రోజు నేను ఆ పని చేశాను, పలానా రోజు పలానా వస్తువు ఇచ్చాను, నేను ఇస్తేనే నీ దగ్గర ఉంది, నేను ఇవ్వబట్టి నువ్వు ఇలా ఉన్నావు, నేను లేకపోతే నువ్వెంత, ఇలాంటి మాటలు వస్తాయి ఖచ్చితంగా. సో ఒకళ్ళ దగ్గర మనం ఒకళ్ళు తీసుకుంటున్నామంటే 100కి 1000 సార్లు మనం అది రిటర్న్ ఇవ్వగలుగుతామా అని ఆలోచించిన తర్వాతే తీసుకోండి. సో మనం చిన్న వయసులో ఏంటంటే, తెలిసి తెలియక మనం కొన్ని తప్పులు చేస్తాము, తీసుకుంటాము. సో ఏదైనా రిటర్న్ ఇవ్వగలిగే శక్తి నీలో ఉంటేనే ఏదైనా తీసుకో. అండ్ ఇండిపెండెంట్ గా ఎందుకు ఉండాలి, అసలు అవసరం ఏంటి? లైఫ్ లో నీకు ఇష్టమైనది ఏదైనా కొనాలన్నా, నువ్వు ఏదైనా చేయాలన్నా, సాధించాలన్నా, నీకు అనేది ఒక వ్యక్తిత్వం ఖచ్చితంగా ఉండాలి. అది ఒరిజినల్ గా నువ్వు సంపాదించుకున్నది, నువ్వు క్రియేట్ చేసుకునేదై ఉండాలి. కాబట్టి ఏదైనా సరే, నువ్వు డ్రెస్ కొననివ్వు, వస్తువు కొననివ్వు, చిన్న నూలు పోగు కొన్నా కూడా నీ డబ్బులతో, నీ కష్టంతో, నీ స్వహస్తాలతో నువ్వు కొంటేనే చివరి వరకు నీతో ఉంటుంది. కాబట్టి ఏదైనా నువ్వు సొంతంగా కొను. అండ్ ఇండిపెండెంట్ అంటే, నీకంటూ ఒక ఏజ్ వచ్చింది, నీకు తెలుస్తుంది అసలు ఈ సమాజం ఏంటి, అసలు ఎలా ఉండాలి అని నీకు తెలిసే వయసు వచ్చిందంటే నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉందని. ఎందుకంటే ఎంత అమ్మ అయినా, నాన్న అయినా, వాళ్ళది కూడా ఒకే లైఫ్ కాబట్టి, వాళ్ళు కూడా ఒకసారి పుట్టారు. సో వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాళ్ళని సాక్రిఫైస్ చేసి అడ్జస్ట్ అయ్యి మన కోసం నిలుచున్నంత మాత్రాన ప్రతిదీ మీకు పెట్టాలని రూల్ లేదు కదా. సో మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత, మీ ఇష్టంగా ఏదైనా కావాలనుకుంటే మీరు కష్టపడి సంపాదించండి. కష్టపడితేనే మీకు తెలుస్తుంది అసలు దాంట్లో లోతు ఎంత ఉంటుంది. ఈ వస్తువు మనకు కావాలంటే ఎంత కష్టపడితే ఇది మనకు వస్తుంది. సో కష్టపడితే దాని విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి. ఏ వస్తువు గురించి, ఏ డబ్బు గురించి, ఏ ఫ్రెండ్ ని కూడా, ఏ రిలేషన్షిప్ లో ఎవరిని కూడా అడగాల్సిన అవసరం అయితే రాకూడదు. ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇండిపెండెంట్ అంటే ప్రతి ఆడపిల్ల అయితే కంపల్సరీ ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్తాను. ఎందుకంటే తన లైఫ్ ఎలా ఉంటుందో రేపటి రోజున తను నువ్వు ఏ పనైనా చేసుకోగలగాలి. ఎందుకంటే నీ దగ్గర చదువు ఉండొచ్చు, చదువు ఉండకపోవచ్చు, బట్ ఏ పనికి వెళ్ళినా నువ్వు చేసే తెలివి, శక్తి నీలో ఉండాలి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నా బిడ్డకు అన్నం పెట్టు, లేదంటే నా చెల్లికి అన్నం పెట్టండి, లేదంటే మమ్మల్ని చూసుకోండి, ఇలా అడిగే అవసరం అయితే తెచ్చుకోకూడదు. ఇండిపెండెంట్ గా ఎందుకు ఉండాలి అసలు మనం అంటే, సరే ఓకే, పెళ్లి అవ్వక ముందంటే మనం ఇండిపెండెంట్ గా అంటే ఒకళ్ళ మీద ఆధారపడడం, పెళ్లి అయిన తర్వాత కూడా ఇండిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని మాత్రమే చెప్తాను. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్తుండేది, బిడ్డ నీకు పెళ్లి అయినా అవ్వకపోయినా
ఒకవేళ అయిన తర్వాత కూడా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి నీకు రాకూడదు. ఎందుకంటే తలరాత మ్యాటర్ ఇక్కడ. తలరాత బాగుంటేనే జీవితం బాగుంటుంది. దేవుడు మన తలరాత ఎలా రాశాడు, నీ తలరాత ఎలా ఉండు. సో లైఫ్ లో ప్రతిదీ నేర్చుకో. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను గారాబంగా చూస్తుంది, కానీ ప్రతి పని చేపించింది. బట్టలు ఉతుకుతాను, బట్టలు ఉతుకుతాను. సో నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, ఎప్పుడు మా అమ్మ నాకు విలన్ లాగా కనిపించేది. ఎందుకు నాతో ఇంత పని చేపిస్తుంది అని. మా అమ్మ అనేది ఈ రోజు చేసిన పని రేపు నీకు చాలా ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఆ పని చేయాలంటే నీకు కష్టంగా అనిపించదు. సో చాలా ఈజీగా ఉంటే నువ్వు ఈజీగా ఏ పనైనా చేయగలుగుతావు. అండ్ ఇంకొకటి, బయటికి వెళ్ళి సంపాదించడం, నీ వస్తువులు నువ్వే కొనుక్కోవడం, నీ సంపాదన అనేది క్రియేట్ చేసుకోవడం నేర్చుకో అంటే నేను అడిగాను. ఎందుకు? సో ఎందుకు ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు పెడతారు కదా, మనం ఎందుకు సంపాదించాలి? ఇప్పుడు ఆడపిల్లనే కదా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి అయిపోతుంది కదా, ఈ పని చేస్తే సరిపోతుంది కదమ్మా అని అంటే ఒక మాట అంది, తలరాత మ్యాటర్. తలరాత బాగుంటే అన్ని బాగుంటాయి. అదే తలరాత సరిగ్గా లేకపోతే వచ్చేవాడు రేపు ఎలాంటి వాడు వస్తాడో, నీకు తిండి పెడతాడో లేదో, నీకు సంపాదించి పెడతాడో లేదో, నీ పిల్లల్ని చూసుకోగలుగుతాడో లేదో. సో పరిస్థితి ఎలా ఉన్నా, దారి నిప్పుల దారి అయినా, సముద్రంలో నడి సముద్రంలో నువ్వు నుంచున్నా కూడా నేను నడవగలను, నేను ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం నీ గుండెలో ఉండాలి, నీ చేతిలో శక్తి ఉండాలి, నీ మెదడులో తెలివి ఉండాలి. సో ఒకడు పెట్టినా పెట్టకపోయినా, రేపు నీ తలరాత బాగున్నా బాగోకపోయినా, ఇండిపెండెంట్ గా ఉంటే నువ్వు ఏ పైన చేయగలుగుతావు. సో వాడు పెట్టినా పెట్టకపోయినా నో మ్యాటర్, ఫరకే పడదు మనకు. సో ఏ పైన నువ్వు చేయగలుగుతావు, ముందుకు సాగగలుగుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు, నీ ముద్ద నువ్వు తినగలుగుతావు. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే నాకు ఇది అనిపించింది లైఫ్ లో. సో మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇదే. ఇంకా ఎందుకంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, రేపు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, రేపు ఎన్ని మనకి టాస్క్లు వస్తాయో తెలియదు. సో ఎలా ఉన్నా కూడా మన వస్తువులు మనమే కొనుక్కోవాలి, మన సంపాదన మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకరిని ఎప్పుడు కూడా ఇలా అడిగే పరిస్థితి ఉండకూడదు, ఎప్పటికీ ఇలా ఉండే పరిస్థితి రావాలి. ఎందుకంటే మనం ఒకరికి పెట్టగలగాలి కానీ ఒకళ్ళ దగ్గర తీసుకోకూడదు. సో ఇదైతే నేను బాగా నమ్ముతాను. ఇండిపెండెంట్, ప్రతి ఆడపిల్ల కూడా మంచిగా ఇండిపెండెంట్ గా ఉండేలాగా చూసుకోండి. వస్తువే కాదు, డబ్బే కాదు, ఏదైనా సరే ప్రతిదీ ఇండిపెండెంట్ గా ఉండాలి. మీరు కష్టపడి మీరు క్రియేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి తెలివి, శక్తి, ధైర్యం ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ బయటికి తీసి మీరందరూ కూడా తప్పకుండా అందరూ ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా బ్రతకాలనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల అయితే ఇండిపెండెంట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రతి ఒక్క అమ్మాయికి నా వీడియో రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క అమ్మాయి నా వీడియో చూస్తుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉండడం చాలా అవసరం మన లైఫ్ లో. ఒకళ్ళు ఒక రోజు వచ్చి నేను నీకు అది పెట్టాను అనేయడం కన్నా కూడా ఒకళ్ళకి నువ్వు ఇచ్చే పద్ధతిలోనే ఉండాలి, ఆ పరిస్థితిలోనే ఉండాలి, ఆ సిచ్యువేషన్ లోనే నువ్వు ఉండాలి. ఆ సిచ్యువేషన్ దాటి నువ్వు రాకూడదు. ఒకప్పుడు నువ్వు తిన్నావు కానీ ఇప్పుడు తినే స్థితిలో నువ్వు లేవు. ఒకరికి పెట్టే స్థితిలోకి నువ్వు రావాలి. సో ఎప్పుడు నీ లైఫ్ లో ఎలాంటి టాస్క్ అయినా రావు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా రావు, నువ్వు నీ లైఫ్ తల కిందులు అయినా సరే ఒంట్లో ఇంత శక్తి ఉంటే చాలు, నేను కష్టపడి ముందుకెళ్తాను అనే డూ ఆర్ డై అనే మైండ్ సెట్ ఉండాలి. సావనన్నా చావాలి, లేదంటే బతకాలి. ఈ రెండు ఆప్షన్స్ ఉండాలి. కష్టపడి ఇండిపెండెంట్ గా బ్రతికి నువ్వు నలుగురి ముందు చూపించు, నాకు ఎవరి అవసరం లేదని నిరూపించు. నువ్వు ఒంటరిగా అయినా సరే నంబర్ 1 గా నిలబడి చూపించు. ప్రతి అమ్మాయికి మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన సల్మా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం. అండ్ మళ్ళీ మీ మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై.